కాంగ్రెస్ సర్కారుపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటేయొద్దని అన్నారు. గ్యారెంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారని దుయ్యబట్టారు. రోజులని చెప్పి గ్యారెంటీల విషయంలో అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, మాట మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15 ఈ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల షెడ్యూల్ ఉందని ఇది 5 సంవత్సరాల క్రితమే తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019లో జరిగాయో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉంటుందో 5 సంవత్సరాల క్రితమే అందరికీ తెలుసు. దేశ ప్రజలకు జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మరి మీరు 100 రోజులని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఆ 100 రోజులు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మాట మారుస్తా ఉన్నారు. పోనీ జూన్ 4కు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా, జూన్ 5న ఇస్తారా? ఈ గ్యారెంటీలు అమలు చేస్తారా? మళ్ళీ దాన్ని ఆగస్టు వరకు పొడిగిస్తున్నారు. అంటే జూన్ 4 నుంచి ఆగస్టు 15 లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టుకొని ఆ తర్వాత ప్రజలకు మొండి చేయి చూపొచ్చు. నేను అడుగుతా ఉన్నాను, మీరు గత ఎన్నికల్లో ఫుల్ పేజ్ ఆర్టికల్స్ ఇచ్చారు. ఇందులో చెప్పారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని. ఇంత పచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్ని రకాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ గ్యారెంటీ అమలు చేయకుండా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి, అది సోనియా గాంధీ రాజ్యమో, అది ఇందిరమ్మ రాజ్యమో, అది రాహుల్ గాంధీ రాజ్యమో, ఏదైనా రాజ్యం కానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా దగా చేసిన